జనాదరః జనాదరः इति पाठ्यभागः कथापञ्चकात् स्वीकृतः। कविः पट्टाभिरामाराव। अस्मिन् पाठे कविः ప్రాచీన-గ్రామీణ-జీవనశైలిం సమ్యక్ వర్ణితవాన్। ఈ జనాదరం అనేటువంటి పాఠ్యభాగంలో పట్టాభిరామారావు గారు ప్రాచీనమైనటువంటి గ్రామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రాచీన గ్రామాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చెప్పాడు। కథాప్రవేశ పూర్వం ఒక మహారాజు దేశ సంచారం చేసి ప్రజల మనస్సులను తెలుసుకోవాలని రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి మారువేషంతో మిత్రునితో దగ్గరలోని ఒక పల్లెటూరులో ధర్మసత్రంలో ప్రవేశించాడు। మారువేషంతో ఈ మహారాజు నృపః ప్రతస్థే నవవేషధారి। సాయంత్రం సూర్యపూజ చేసి భోజనం పూర్తి చేసుకుని సత్రంనే నిద్రించాడు। భానుని ఉదయకాలపు కిరణాలతో సముద్ర అలలు ఎర్రగా అయ్యాయి। పద్మములోని మకరందం తాగి తుమ్మిద ఝమ్మని శబ్దం చేస్తూ ఉంది। పక్షులు గూళ్ళు వదిలి ఆహారం కొరకు బయలుదేరాయి। తమ కార్యసాధన యందు ఉత్సాహమే శక్తి, శ్రమయే యుక్తి। కార్యసాధనే శ్రమయేవ యుక్తి। అటువంటి వాతావరణం నందు రాజు ఊరి వాతావరణాన్ని చూడటానికని మిత్రునితో కలిసి బయలుదేరాడు। ఆతృతతో చేతిలో సద్దిమూటతో తన పొలంలో పనిచేయటానికి భుజముపై నాగలితో చిన్నగా వెళుతున్నటువంటి ఎద్దులని త్వరగా నడుచుటకు అదరించుతున్నటువంటి ఒక రైతును చూశాడు। ఇంటి ముందు కళ్ళాపి గడిపి అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్నటువంటి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు అందంగా పేర్చినటువంటి స్నేహితురాలతో పాటలు పాడుతూ ఉన్నటువంటి అందమైనటువంటి కన్యలను కూడా ఆ మారుమూల గ్రామంలో చూశాడు। ఒక్కచోట రాజు అనేక ఉపాయాలతో గోళీలాట ఆడుకుంటున్న పిల్లల్ని, మరొక చోట బంతి ఆట ఆడుతున్నటువంటి యువకుల్ని చూశాడు। గోపాలుడు తన చేతిలోని కర్రతో ఆవుల్ని, ఎద్దుల్ని ఆహారం కొరకై అడవికి విడిచాడు। ఇంకొక చోట గృహిణి కృష్ణుని యొక్క కీర్తనల్ని గానం చేస్తూ ఉంది। గృహిణి కృష్ణ కీర్తనం గాయతి। మరొక స్త్రీ ఆవు పాలు పితుకుడైన నిమగ్నమై నడుము నుండి జారిన వస్త్రాన్ని కూడా పట్టించుకోలేదు। అటువంటి ఆ స్త్రీ భర్త పిలుపు వినగానే పితికిన పాల పాత్ర భర్తకివ్వగా భర్త ఆ పాలు త్రాగి ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు। ఒక పళ్ళూడినటువంటి వృద్ధురాలు తన మనవరాలితో రామకావ్యాన్ని పాడించుకుని విని ఆనందంతో చేతులు జోడించి ఆ బాలికకు నమస్కరిస్తూ ఉంది। ముకులితకర వృద్ధ వందనం అకరోత్। ఆ గ్రామంలో రామమందిర సమీపంలో చెట్టు కింద కూర్చున్న గ్రామీణులు ఒకరినొకరు చరోక్తులతో ఆనందింపజేసుకుంటూ ఉన్నారు। కొంతమంది హాస్యపూర్య చర్యల చేత కోపడుతూ పరస్పరం నిందించుకుంటున్నారు। సత్రంలో ప్రవేశించినటువంటి రాజు ఈ మనోహర దృశ్యాలన్నిటినీ కూడా చూసి తన మిత్రుడితోటి చెప్పి నిద్రపోయాడు। రాజుకు సుశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క ఆతిథ్యం। మరుసటి రోజు రాజు యథావిధిగా మరిన్ని ప్రదేశాలు చూసడానికి బయలుదేరాడు। మార్గమధ్యంలో సుశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు రాజును తన ఇంటికి అతిథిగా ఆహ్వానించాడు। మహాత్మన్ అతిథి మహాన్ దైవస్వరూప। అతిథి దైవస్వరూపం కదా, కాబట్టి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నాడు। సుశర్మ రాజును ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యతో సహా మహారాజుకి షడ్డసోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టాడు। అంతటా రాజు సుశర్మతో సత్యవాకు, దయాది గుణాలు, స్వార్థము లేని సేవ, యోగ్యులకు దానము చేయుట, గృహస్థ ధర్మం ఆచరించడం వంటి సుగుణాలు ఉన్నటువంటి గుణవంతుని యొక్క ఇంటి యందే లక్ష్మి ప్రకాశిస్తూ ఉంటుంది। ఏ ఇంట్లోనైతే స్త్రీలు ఆనందంగా ఎప్పుడూ కూడా ఉంటుంటారో ఆ ఇంట్లో లక్ష్మి ప్రకాశిస్తుంది అని ఈ మహారాజు సుశర్మను ఆశీర్వదించాడు। గృహిణి తన్వంతి లక్ష్మీ సదా। గ్రామంలో మీరు చూపినటువంటి మంచి గుణాలన్నీ కూడా సజ్జన సమూహంలో ఎప్పటికీ కూడా చెప్పదగినవి అని పలుకుతూ సుశర్మకి కృతజ్ఞతలు చెప్పినటువంటి రాజు తన మిత్రుడితో కలిసి వెళ్ళిపోయాడు। భార్యతో కలిసి సుశర్మ కూడా ఆనందంతో రాజుని ద్వారం వరకు సాగనంపి తన ఇంట్లోకి తాను ప్రవేశించాడు।
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. అయితే ఈ జనాదర అనేటువంటి పాఠ్యంలో పూర్వకాలం ఉన్నటువంటి గ్రామీణుల యొక్క పరిస్థితిని గురించి వివరించారు. ఎవరికి అత్యాశ అనేటువంటిది లేనే లేదు. అందరూ కూడా సుఖంగా ఆనందంగా గడిపినటువంటి వాళ్ళు గ్రామీణులు అనేటువంటిది దీనివల్ల మనకు తెలుస్తూ ఉంది. నమస్తే.